దేవుడు 66 పుస్తకాలు బైబిల్ను రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఈరోజు ఆ బైబిల్ను పట్టుకున్నవారు ఎంతవరకు దాని మీద పట్టు సంపాదించారు అంటే నామమాత్రం అని మన జీవితాలను బట్టి ఇట్టే చెప్పవచ్చు. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మన చేతుల్లో ఉన్న చాలామంది ఈరోజు బైబిల్ను చదువుతున్నప్పుడు సెలెక్టెడ్గా కొన్ని పుస్తకాలు మాత్రమే చదువుతారు. ఎక్కువగా కీర్తనల గ్రంథం చదవటం, సామెతల గ్రంథం చదవటం, వారికి ఇష్టమైనవి, వాళ్ళకి ఏవి హాయిగా అనిపిస్తే, వారికి ఏవి చదువుతున్నప్పుడు ఆనందాన్ని ఇస్తాయో అవి మాత్రమే చదువుతూ ఉంటారు. దీనివలన ఏం జరిగింది ప్రమాదం అంటే, ఒక పక్క బోధ చేస్తున్న బోధకులు కూడా దేవుడు అనగానే కేవలం ప్రేమించేవాడు, దేవుడు అనగానే ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, దేవుడు అనగానే అపాయం వచ్చినప్పుడు కాపాడేవాడు, దేవుడు అనగానే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు బాగు చేసేవాడు, ఇలా దేవుడికి కొన్ని కేటగిరీలు సెలెక్ట్ చేసి ఆ చట్టంలో దేవుడిని బంధించి అదే దేవుడు అన్నట్టుగా ప్రజల మధ్యకు దేవుడిని తీసుకొని వచ్చారు. వెంటనే అమాయక సోదరులు కూడా దేవుడు అనగానే కేవలం ఆశీర్వదించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, అక్కడికి మాత్రమే దేవుడి పాత్ర అన్నట్టుగా దేవుడిని అలా అర్థం చేసుకుని చాలామంది జీవితాలను పొడుచుకుంటున్నారు. దేవుని పిల్లలారా, మా ఉద్దేశం దేవుడు కాపాడేవాడు కాడు అని కాదు, దేవుడు ప్రేమించేవాడు కాడు అని కాదు, దేవుడు బాగు చేసేవాడు కాడు అని కాదు. చేస్తాడు, పుట్టించాడు గనుక, ఆయన బిడ్డలం గనుక మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనమంటే ప్రేమతో ఎప్పుడూ మన వైపే చూస్తాడు. కానీ దేవుడికి ఈ లక్షణాలు మాత్రమే ఉన్నాయని నీ చేతుల్లో ఉన్న నీ బైబిల్ చెప్పిందా? లేదా నీకెవరైనా మనుషులు దేవుడు ఇవి మాత్రమే చేస్తాడు అని నిన్ను అక్కడ ఆపేశారా? ఈ రాత్రి ఈ ఒక్క విషయం బైబిల్లో నుండి నేర్చుకుని మనం ఇంటికి వెళ్ళాలి. దేవుడు అనగానే కేవలం కొన్ని పాత్రలకు ఆయన అంకితం చేసేశారు. దేవుడు అనగానే ప్రేమమయుడు. యేసుప్రభు మీద తీసిన సినిమాలు ఏంటి చెప్పండి? యేసుప్రభు మీద ఏం సినిమాలు తీశారు? ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు, శాంతి సందేశం. ఎక్కడ చిన్నపాటి కోపం కూడా కనపడలేదు ఏంటండి యేసుప్రభులో? నేను మాట్లాడుతాను, మీరు బైబిల్ చదువుకున్నారు కదా. యేసుప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు అసలు ఏ సందర్భంలోనూ కోపపడలేదా? బాగా నాకు ఆలోచించి చెప్పండి. కోపమే లేదా ఆయనలో? ఆయన ఆ తరంలో బ్రతుకున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న సమాజం మీద కోపపడిన ఆ యేసుక్రీస్తుల వారు ఈరోజు సరిగా బ్రతకకపోతే నీ మీద కోప్పడ్డా? ప్రశ్న. కానీ ఎప్పుడు కూడానండి దేవుణ్ణి ఎలా పరిచయం చేయట్లేదు చూడండి. ఈరోజు మీరు ఎవడు నా మాటలు నమ్మమని మేము చెప్పమండి, మా మాటలు నమ్మమని మేము చెప్పము. మీ చేతుల్లో బైబిల్ ఉంది, దాన్ని నమ్మటం ప్రారంభించండి. వ్యక్తులను నమ్మటం మానేయండి, మనుషులను నమ్మటం మానేయండి. బైబిలును నమ్మటం ప్రారంభించిన నాడు మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం దేవుడికి నచ్చుతుంది. మనుషులు వారి స్వప్రయోజనాల కోసం మీ భక్తి జీవితాన్ని మలుస్తారు, వాళ్ళకి ఇష్టమైనట్టుగా, వాళ్ళకి ప్రయోజనకరంగా, వాళ్ళకి లాభకరంగా మీ భక్తి జీవితాన్ని మార్చి వాళ్ళు లాభం పొందుకుంటారు. మనుషుల మాట విన్నావు అంటే మోసపోతావు. నువ్వు వినవలసింది పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి ఎంతోమంది ప్రవక్తల జీవితాలను బలేసి 1600 సంవత్సరాలు నీ కోసం రాయించిన బైబిల్ నీ చేతిలో ఉంది. దాన్ని నమ్మటం ప్రారంభించిన నాడు నీకు అన్ని విషయాలు దేవుడి గురించి అర్థమవుతాయి. నీకు ఏమండి, ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలా కన్ఫ్యూజ్ అండి. ఏంటి కన్ఫ్యూజు? కొంతమంది దేవుడి గురించి ఒకలా చెప్తారు, మరికొంతమంది ఒకలా చెప్తున్నారు, మరికొంతమంది ఒకలా చెప్తున్నారు. అసలు ఏది నిజం? ఆయన ఒకలా చెప్పి వెళ్తాడు, ఈయన ఒకలా చెప్పి వెళ్తాడు, ఈయన ఒకలా చెప్పి వెళ్తున్నాడు. ఏంటండి నిజం అంటే అంతా ఒక గందరగోళం. నీకు ఎందుకు అంత గందరగోళం? ఇప్పుడు చెప్తున్న వాళ్ళ చేతుల్లోనూ బైబిల్ ఉంది, నీ చేతుల్లో కూడా ఏముంది?
బైబిల్ ఉంది. ఒక్కసారి నువ్వు చదువుకుంటే, ఒక్కసారి నువ్వు బైబిల్ నేర్చుకుంటే నీకు విషయం అర్థమైపోతుంది కదా. అలాగని దేవుడు కేవలం బోధకులు మాత్రమే బైబిల్ నేర్చుకోండి, విశ్వాసులకు అవసరం లేదని ఏమైనా బైబిల్లో రాశాడా? బైబిలు బోధకులు మాత్రమే నేర్చుకోండి, అందరూ చదవలసిన అవసరత లేదు, అందరూ వినవలసిన అవసరత లేదు. ఎవరి చేతుల్లో అయితే బోధకులుగా పిలువబడుతున్నారో వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది కనుక వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయితే చాలు, వాళ్ళు బైబిల్ నేర్చుకుంటే చాలు, విశ్వాసులకు అవసరం లేదు అని ఎక్కడైనా రాశాడా? అందరూ వినమని అందరూ నేర్చుకోమన్నాడా? కానీ ఈరోజు మనం ఏం చేసామంటే, మనం దృష్టి పెట్టక, మనం బైబిల్ పైన ఆలోచన పెట్టక, మనం బైబిల్ పైన ఆసక్తి పెంచుకోక, మన పరలోకంలో ఉన్న దేవుడి పైన ఇష్టంతో బైబిల్ చదవక, ఎవరు ఏది చెప్తే అది వింటున్నాం. ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి చెప్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి చెప్తాడు. ఏది నిజమో అర్థం అవటం లేదు. డైలమాలో మన ఆత్మీయ జీవితం ఉండిపోతుంది. ప్రేమైన సోదరులరా, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఈ రాత్రి అయిపోతే మీ మొహాలు నేను చూడను, నా మొహం మీరు చూడరు, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతాం. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను ఈ మాటలు, ఎవరి మీద ద్వేషంతో కాదు. దయచేసి బైబిల్ను నమ్మటం ప్రారంభించండి. బైబిల్లో ఉన్న వాక్యాలు మాత్రమే మీరు విశ్వసించటం ప్రారంభించండి, మీరు పరలోకం వస్తారు. లేదా ఇంట్రడక్షన్లో ఒక సంగతి చెప్తాను, మీరు బాధపడినా ఇక్కడి నుంచే నేను ప్రారంభిస్తాను. మీకు మాట అడుగుతున్నాను, అందరూ మనం దేవుణ్ణి నమ్ముతామండి. దేవుడిని నమ్మారు గనక, దేవుడి మీద ఇష్టం ఉంది కనుక ఇదిగో మీరు ఈరోజు వచ్చి సభలో కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. మీరు ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఉన్నాడు అన్నది నిజం, మీరు నమ్మారు, ప్రభులో ఉన్నారు, రక్షణలో ఉన్నారు, వెరీ గుడ్. దెయ్యం ఉన్నది అన్నది మీరు నమ్ముతారు కదా, నమ్ముతారా నమ్మరా? దేవుడు ఉన్నాడు అన్నది వాస్తవం అయితే సాతాను ఉన్నది అన్నది వాస్తవా కదా? వాస్తవం. ఎందుకంటే సాతాను ఉన్నదని ఎవరు మనుషులు చెప్పలేదు, మనకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. ఒకప్పుడు ఆదాము అవ్వల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఏదైనా తోటలోనికి వాళ్ళని పాడు చేయడానికి అపవాది వెళ్ళింది, రైట్. దావీదును పాడు చేయడానికి వెళ్ళింది, భక్తులను పాడు చేయడానికి వెళ్ళింది. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో పేతుల్లో దూరిపోయి ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి సిలువ యాగానికి వెళ్తుంటే ప్రభువా ఇది నీకు దూరమగునుగా కానీ యేసు ప్రభుని ఆపాలని ట్రై చేసింది. యేసు ప్రభు ఉపవాసం చేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు పెట్టింది, ఎన్నో భయంకరమైన వేదనలు పెట్టింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు కాలంలో ఉన్న దెయ్యం, ఆదామవ్వల కాలంలో ఉన్న దెయ్యం, ప్రవక్తల కాలంలో ఉన్న దెయ్యం ఈ రోజు కూడా ఉంది కదా. అవేమిటి వాళ్ళందరి దగ్గరికి వచ్చిన దెయ్యం మన దగ్గరికి వస్తుందా రాదా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. వస్తుందా? వస్తుందా రాదా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన దెయ్యం యేసుప్రభుని నమ్మిన నీ దగ్గరికి రాదా? వస్తుంది. ఎలాగొస్తుందండి? ఎలాగొస్తుందండి? తెల్ల చీర కట్టుకుని 2 కొమ్ములు ఇలా పైకి పెట్టుకుని ఏమన్నా నల్ల పళ్ళు వేసుకుని నా పేరు సాతాను అని మీ దగ్గరకు వచ్చి నిలబడుతుందా? అలా నిలబడితే మీరు అక్కడ ఉంటారా? ఇంకా చెప్పనా మీకు, అది ఆయా కాలాలలో ఆయా రూపాలు మార్చుకుని ఆయా మనుషుల దగ్గరికి వచ్చింది. ఉదాహరణకి ఆదామవ్వల దగ్గరికి వెళ్ళాలనుకుంది, అప్పుడు ఏ రూపంతో వెళ్ళింది చెప్పండి? పాము రూపంలో వెళ్ళింది. పాము సాతాను కాదు. ఇది తెలియక మన వాళ్ళు చాలా మంది పాములను చంపేస్తారు. పాములను చంపేయకండి, మీ ఇంట్లోకి వస్తే చంపండి, కరి చేస్తుంది కాబట్టి పర్వాలేదు. రోడ్డు మీద వెళ్తున్న దాన్ని కూడా తరిమి సాతానని పాముని చంపేస్తున్నారు మనోళ్ళు. పాము సాతాను కాదండి. ఒకప్పుడు సాతాను ఆదామవ్వల దగ్గరికి వెళ్ళడానికి వాడుకున్న రూపం సర్పం. ఓకే, తర్వాత ముందు సర్పం రూపంలో ఆదామవ్వల దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి, సర్పం రూపంలో ఆదామవ్వల దగ్గరికి వెళ్ళింది. ఆయా కాలాల్లో ఆత్మరూపంగా దురాత్మల రూపంలో ప్రవక్తల దగ్గరికి వెళ్ళింది, ప్రజల దగ్గరికి వెళ్ళింది, పాడు చేసింది. దేవుడు ప్రవక్తలను పెడితే ప్రవక్తల కాలంలో ఇది ఎవరిని పెట్టింది అంటే అబద్ధ ప్రవక్తలను పెట్టి, వాళ్ళేమో దేవుడి గురించి చెప్తుంటే ఇదేమో ఆ మాటలు మార్చేసి ప్రజలందరినీ పాడు చేయడానికి అబద్ధ ప్రవక్తల రూపంలో వెళ్ళింది. ఈరోజు క్రైస్తవ్యం యేసుప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు, ప్రాణం పెట్టాడు, సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు యేసుప్రభు కట్టిన సంఘాన్ని పాడు చేయకుండా అది ఉంటుందా? అది మన దగ్గరకు రాకుండా ఉంటుందా? వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలా వస్తుందండి? పౌలు గారు చెప్పారు, కానీ మనం పట్టించుకోలేదు. అందుకే మన జీవితాలు వాడికి దొరికిపోయాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ చూడండి, 15వ అధ్యాయము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూద్దామండి. 11వ అధ్యాయమా? ఒక్క నిమిషం నేను చెప్తాను.
రెండో పత్రిక రండి. రెండో పత్రిక అండి, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందరూ జాగ్రత్తగా చదువుకోండి. ఏమండి, ముందే చెప్తున్నాను, ఒక 10 నిమిషాలు పావుగంట అటు ఇటు అయినా మరలా ఇలాంటి లేఖనాలు వాక్యమే మీకు దొరకదు కనుక దయచేసి ఇంటివైపు మీ ఆలోచనలు వెళ్లకుండా అందరూ బైబిలే రాసుకోండి, బైబిలే చదవండి, బైబిల్ పైనే మీ దృష్టి పెట్టుకోండి. ఓకే, 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. ఆగండి, ఒకప్పుడు హవ్వ మనసును పాడు చేసిందట, మిమ్మల్ని విడిచిపెడతదా? మీ మనస్సులను చెరిపేస్తుంది. ఎంత బాగా చెప్పాడు చూడండి పౌలు గారు. హవ్వమ్మను విడిచిపెట్టలేదు, భక్తుల్ని విడిచిపెట్టలేదు, ఈరోజు మిమ్మల్ని కూడా అది విడిచిపెట్టదు. అలాగని మన మీదకి వచ్చి చంపేస్తుందా? మీ ప్రాణాలు తీసేస్తుందా? కడుపులో కత్తెట్టి పొడి చేస్తుందా? దయ్యం కింద పడి దొల్లించేస్తుందా? నో. అక్కడ ఏమని రాశాడు? మీ మనస్సులను చెరపబడి. అంటే దెయ్యం మనుషుల యొక్క మనసులను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. నీ మనస్సును పాడు చేస్తుంది దెయ్యం. జాగ్రత్తగా వినాలి. దెయ్యాన్ని పట్టిస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఒక రకంగా చెప్పాలంటే తాయెత్తు కడతానని మీకు. ఏమండి, జ్వరం వచ్చినప్పుడు చిన్నప్పుడు మనకేం కట్టేవారు? అమ్మ నాన్నకి తెలియక తాయెత్తులు కట్టేవారు. అలాగే దెయ్యం మీ దగ్గరికి రాకుండా ఈ రాత్రి తాయెత్తులు కట్టేస్తానని మీ అందరికీ. తాయెత్తు కడతానని మీ అందరికీ. దెయ్యం మీ దగ్గరికి వస్తుంది, మీ మనసులను పాడు చేసేస్తుంది. ఏమంటే ఎలాగొస్తుందో, ఎంత తెలివిగా వస్తుందో కూడా చెప్తాను, మీరు ఈజీగా పట్టుకుంటారు. ఈరోజు హవ్వమ్మ దగ్గరికి వచ్చింది. హవ్వమ్మ దగ్గరకు వచ్చి సాతాను హవ్వమ్మ మనసును పాడు చేసింది. ఏమని పాడు చేసింది చెప్పండి? ఏం చెప్పింది చెప్పండి సాతాను? బాగా మీరు ఆలోచించుకొని చెప్పాలి. ఏమైనా ఇంకొక కొత్త బైబిల్ రాసుకొని వచ్చిందా అవ్వమ్మ దగ్గరికి? కాదు. దేవుడు ఆజ్ఞిచ్చాడు ఆదాము అవ్వలకి. ఏంటి? ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు. సేమ్ ఆ ఒక్క ఆజ్ఞ, ఆ ఒక్క వచనమే పట్టుకొని మళ్ళీ పాము వచ్చింది. ఇది నిజమా అంటే అర్థం ఏంటి? తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడా? చిచ్చి, అదంతా అబద్ధం. తిను దినమున మీరు దేవతలైపోతారు. జస్ట్ చివరి ఒక చిన్నది మార్చింది అంతే. తింటే చచ్చిపోతారు దేవుడు, తింటే దేవతలు అయిపోతారు దెయ్యం. ఈ రెండింటిలో ఆ అవ్వమ్మకి ఏది నచ్చింది చెప్పండి? అది. అంటే ఇప్పుడు మనిషికి దేవుడి మాట బాగా నచ్చుతుందా, దెయ్యం మాట బాగా నచ్చుతుందా? దెయ్యందే నచ్చుతుంది. ఎందుకంటే దెయ్యం స్వీట్గా నీకిష్టమైనట్టుగా చెబుతుంది. పట్టిస్తున్నాను దెయ్యాన్ని, నీకేది ఇష్టమో అదే చెప్తుంది దెయ్యం. దేవుడు అంటాడు, నో, నువ్వు అది చేస్తే నీకు ప్రమాదం నాయన అంటాడు. కానీ స్వతహాగా మనిషికి ఏమి నచ్చుతుంది? మీకు ఇది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలకి స్వీట్లు అంటే బాగా ఇష్టం. కిలో స్వీట్లు ఇచ్చినా తినేస్తాడు. స్వీటే కావాలి నాకు, స్వీట్లు తిన్నవాడు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, తింటే ఎవడికి నష్టం చెప్పండి? తిన్న కొడుకుకి నష్టం. పళ్ళు పుచ్చిపోతాయి, లోపల పురుగులు పట్టేస్తాయి, పొట్టలో ఆకలేదు, కపం పట్టేస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. అయ్యో కొడుకు ఆరోగ్యం పాడైపోతుందని ఎరిగిన నాన్న వద్దురా స్వీట్లు తినవద్దురా అంటుంటే ఈడనుకున్నాడు మా నాన్న మంచోడు కాదు. ఇప్పుడు మరి వీడికి ఏ మాటలు నచ్చుతాయి? కొడుక్కి ఏ మాటలు నచ్చుతాయి? ఒరే మీ నాన్న అంతేరా, తిన్నవాడు ఏమని, పద మన బజార్కి వెళ్ళిపోతాను, నేను కొనిస్తాను నీకు చాక్లెట్లు అని ఎవడన్నా చంకలో పెట్టుకుని తీసుకుపోయి చాక్లెట్లు కొంటున్నాడు అనుకోండి, మా నాన్న మంచోడు కాదు, ఈడు మంచోడు. చూసారా? నీకిష్టమైనట్టుగా చెబితే ఆ బోధ నీకు నచ్చుతుందంటే సైతాన్. చెప్తాను ఇప్పుడు బైబిల్. నేను బైబిల్లోకి సాతానును పట్టించడానికి లోపలికి తీసుకుని వెళ్తాను. నేను మీ మనస్సులను పాడు చేస్తుంది. దేవుడు ఒకలా బ్రతకమంటాడు, మరోలా బ్రతికేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దేవుడు ఒక శాసనం చేస్తాడు బైబిల్లో, ఆ శాసనాన్ని మీరు ఎలాగైనా మీరేటట్టుగా మీ మనస్సులను పాడు చేస్తుంది. ఇది దెయ్యం అంటే. ఎవరు చెప్పలేదు ఇంతకాలం ఇంత లోతుగా దెయ్యం గురించి. అమ్మా ఆదాము అవ్వలు మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ తోటలో ఉన్న పళ్ళన్నీ మీరు తినేయండి, ఒక్క ఫలం మాత్రం మీరు తినొద్దు అంటే ఆ ఒక్కటే టార్గెట్ చేసి తినిపించింది. మీకేమర్థమైంది ఇప్పుడు దెయ్యం అనగానే? దేవుడు ఏది వద్దంటాడో అది మీ చేత చేయించటమే దెయ్యం. రైట్.
ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నాను, దెయ్యం చెప్పింది మీరు వినాలి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, నేను దెయ్యానండి, నా పేరు సైతానండి, మీ నాన్న నన్ను తరివేస్తానండి, భూమి మీద తిరుగుతున్నానండి, యేసుప్రభు రెండో రాకల్లో నేను చచ్చిపోతానండి, నా పేరు దెయ్యం అండి, నేను చెప్పిన బోధ మీరు వింటారా అని మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీరు వింటారా? అంటే మీరు ఎవరు చెబితే వింటారో అలా మీ దగ్గరికి రావాలి, బైబిల్లో ఉన్న వచనాలను మార్చి మీకు చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు చదువుదాం 3వ వచనం. బైబిల్ చూసుకోండి అందరూ. నేను మళ్ళా చెప్తున్నాను, నా మాటలైతే నమ్మకండి, బైబిల్లో ఉంటే నమ్మండి. 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరు భయపడుతున్నారు ఇంతకీ? సంఘాన్ని కట్టిన కాపరి పౌలు గారు సత్యవాక్యంతో సంఘాన్ని కట్టి, మిమ్మల్ని ఎలాగైనా మీ మనసులను చెరిపి క్రీస్తులో నుండి మిమ్మల్ని లాగేస్తుందేమో అని నేను భయపడుతున్నాను. ఎలాగండి మా దగ్గరికి సర్పం వస్తుంది, ఎలాగండి మమ్మల్ని మోసం చేస్తుంది అంటారా? ఇదే అధ్యాయం మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఈ అధ్యాయం అంతా సాతాను క్రైస్తవుల దగ్గరికి ఎలాగొస్తుందో చెప్తున్నాడు. మరి అధ్యాయాలు చెప్పలేను కదా నేను, నాకున్నదే గంట. ఇప్పుడు డైరెక్ట్గా చివరి వచనానికి వెళ్ళిపోదాం. 13వ వచనానికి 13వ వచనం చూడండి. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అట్టివారు అంటే అర్థం ఏంటి? ఇగో పైనుంచి చెప్పాడు కదా, మీ మనసులను చెరిపేస్తుంది, మీ మనసులను పాడు చేస్తుంది, సాతాను మీ దగ్గరికి వస్తుంది అన్నారు కదా. వారు ఎలా వస్తారో, ఎలాంటి మాటలతో మనల్ని పాడు చేస్తారో చెప్తున్నాడు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము వేసుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసాడట. ఒక వేషం వాడు మిమ్మల్ని మోసం చేయడానికి వాడు ఒక వేషం వేసాడట. దొంగ అపోస్తుల వేషం అట, వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఎవరు ధరించారు అన్నది మీ బైబిల్లో? సాతాను ఈరోజు ఎత్తిన రూపం సర్పం రూపం కాదు, మిమ్మల్ని కింద పడేసి అల్లాడించే రూపం కాదు. వాడు ఎత్తిన రూపాన్ని చెప్పేశాడు పౌలు గారు. ఏ రూపం ఎత్తాడంటే ఇప్పుడు వాడు సాతాను తానే వెలుగుదూత వేషము వేశాడు. ఇంతకీ వెలుగుదూత అంటే ఎవరు? వెలుగు అంటే ఎవరు చెప్పండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరు? యేసుక్రీస్తుల వారు. వెలుగు అనగానే యేసుక్రీస్తుల వారు, దూత అనగానే పనివాడు అని అర్థం. అంటే ఇప్పుడు వాడు ఏ రూపం ఎత్తాడు మన దగ్గరికి రావడానికి? మీరు చెప్పండి, ఇప్పుడు ఏ రూపం ఎత్తాడు? వెలుగు దూత వేషము అనగానే యేసుక్రీస్తుల వారి పరిచారకుడుగా వస్తాడు. యేసు రాయించిన బైబిలే పట్టుకొని వస్తాడు. నేను చూపిస్తాను ఇప్పుడు. ఏమండి ఈ వచనం నమ్మమని చాలా మందికి ఇలాంటి వచనాలు చూపించినా కూడా కోపమే, బైబిల్లో ఉన్న వచనాలు చెప్పినా కోపమే. సాతాను వెలుగుదూత వేషము వేశాడు అంటే ఈ రోజు నువ్వు ఎవరి మాటలు చెబితే వింటావో అతని వేషంలోనే నీ దగ్గరికి వచ్చాడు. సేవకునిగా, బోధకునిగా, బైబిల్ పట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని బైబిల్లో లేనిది చెబుతున్నాడు. నీకేమో బైబిల్ చదివిన దాఖలాలు లేవు, ఏ రోజు బైబిల్ చదివేంత తీరిక నీకు లేదు. ఎవరేది చెప్తే అది నిజమనుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్తానండి, నేను ఎలా మోసం చేస్తుందో కూడా చెప్తాను. ఏదో ఎవరి మీద అబండాలు వేసేసి వాళ్ళు ఎలాగే వీళ్ళలాగా అనే టైప్ కాదు. మేము ఎవరి మీద మాకు కోపము లేదు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలమి పైపెచ్చు. ఇప్పుడు నాకు ఒక భయం ఉంది, నేను చేస్తున్న ప్రసంగాన్ని పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి వింటున్నాడు. ఎవరి మీద కక్షతోనో ఎవరి మనసులో ఏదో పెట్టుకోనో నేను ప్రసంగం చేశాను అనుకోండి, నిత్యాగ్ని దండనలో మరింత కఠినమైన శిక్షలు వేసి నన్ను కాల్చుతాడు. ఈ భయం ఉంది నాకు. అందరిలాంటి వాళ్ళం కాదు మేము, ఎవరికి మనుషులకు భయపడం, కానీ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి భయపడి ప్రసంగాలు చేస్తాం. బైబిల్లో ఉన్నది తప్ప సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ ప్రజలమైన రుద్దే ప్రయత్నం మేము చేయం. కారణం మాకు భయం. ఎంతో మంది రాజులను కాలగర్భంలో కలిపేశాడు తండ్రి. నెబుకద్నెజర్ లాంటి చక్రవర్తిని గడ్డి తినిపించాడు. సౌలు చిన్న తప్పు చేశాడని రాజ్యంలో కూర్చుంటే రాజ్యసింహాసనం దింపేసి దావీదును రాజుగా చేసి సౌలు భయంకరమైన చావుకు శిక్షను విధించాడు దేవుడు. కారణం తన మాటను మీరారు అని. వాళ్ళనే శిక్షించి వదలకపోతే మమ్మల్ని ఏదో వదిలేస్తాడని మాత్రమే అనుకోవండి. తప్పు చెప్తే బైబిల్లో ఉన్నది చెప్పాలి. చూపిస్తాను ఇప్పుడు. సహజంగానండి దేవుడికి, నేను చెప్తున్నాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడికి కోపం ఉంది.
ఎందుకు కోపం వస్తుందో తెలుసండి? ఎవరి మీద దేవుడు కోపపడతాడో తెలుసా? ఎవరి మీద తన ఉగ్రతను చూపించాలనుకుంటాడో తెలుసండి దేవుడు? మీరు ఆశ్చర్యపోతారు ఆ మాట ఇప్పుడు వింటే. ఎవరి చేతుల్లో బైబిల్ కలిగి ఉండి కూడా ఎవరైతే వాక్యము వినరో, ఎవరైతే బైబిల్ చదవరో, ఎవరైతే బైబిల్ నేర్చుకోరో అలాంటి వారి మీద నేను కోపంతో రగిలిపోతున్నాను అన్నాడు బైబిల్లో దేవుడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూసుకోండి అందరూ. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అందరు తీసుకోండి, తీసుకున్న చదవండి నెమ్మదిగా, పర్వాలేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరుచుకొనరు. వినడానికి మనస్సులు సిద్ధంగా లేవు కనుక వినలేకపోతున్నారు. జాగ్రత్తగా వినండి. వినడానికి మనసును సిద్ధం చేసుకోవటం లేదు గనుక వినలేకపోతున్నారట. అంటే వాక్యం వినడానికి ముందుగానే మనసును సిద్ధం చేసుకోవాలా? వాటి సైకాలజీ చెప్పాడండి దేవుడు. మనుషుల యొక్క సైకాలజీ చెప్తున్నాడు. నువ్వెందుకు వాక్యంలో బలపడలేకపోతున్నావు అంటే, అసలు నీకు ఎందుకు వాక్యం రావటం లేదు అంటే, అసలు నీకు ఎందుకు బైబిల్ అర్థం కావటం లేదు అంటే, మొక్కుబడిగా చదువుతావు, ఏమంటే ఆచారంగా వింటావు, అందరూ సభలు పెడుతున్నారు కనుక వెళ్ళకపోతే బాగోదని వెళ్తావు, ఆరాధనకు వెళ్ళకపోతే బాగోదని వెళ్తున్నావు తప్ప మనస్సును సిద్ధం చేసుకుని సంఘానికి వెళ్ళి ఈరోజు దేవుడు నాతో ఏం చెబుతాడో వింటాను అని మనస్సుని ఇంటి దగ్గర సిద్ధం చేసుకుని సభకు వెళ్ళటం లేదు, ఆరాధనలకు వెళ్ళటం లేదు. ఏమండి, పొలం పంట వెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి, రైతు పంట వెయ్యాలి, విత్తనాలు వెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందుగానే పొలాన్ని ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధం చేస్తాడు. ఎలా సిద్ధం చేస్తాడు? అప్పటికే అక్కడ ఏమంటే పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి, ఏమంటే వేరు వేరు కలుపు వచ్చేస్తుంది. అవన్నిటినీ కూడా ట్రాక్టర్తోనో లేదంటే ఎడ్లతో ఏమంటారు దాన్ని కాడి కట్టో దున్నేస్తాడు. అవన్నీ తీసేస్తాడు, కాల్చేస్తాడు, చదును చేస్తాడు, నీళ్లు పెడతాడు. అంతా సమానమైన తర్వాత, అంతా చక్కగా అయిన తర్వాత అప్పుడు వేస్తాడు అందులో ఏంటవి? విత్తనాలు. అప్పుడు పండుతుంది పంట. ఎక్కడ చెత్త అక్కడ పెట్టుకుని విత్తనాలు వేసాడు అనుకోండి, పంట పండుతుందా? పిచ్చి మొక్కల మధ్యలో ఈ మంచి విత్తనాలు వేసాడు అనుకోండి, ఆ పిచ్చి మొక్కలు మంచి పంటను పండనిస్తాయా? చదును చేశాడు, సిద్ధం చేశాడు. వెరీ గుడ్. వాక్యం వినడానికి నువ్వు మనసును సిద్ధం చేసావా? నేను మాట చెప్తాను, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు అందరూ ఆలోచించుకోండి. మీరు నవ్వుకుంటారు, లోపల పైకి నవ్వరు. చాలా మంది ఇక్కడ కూర్చున్నారు కానీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అని మనసు అక్కడే తిరుగుతుంది, గేటు దగ్గర. నవ్వుకుంటున్నారంటే మీరు అదే చేస్తున్నారు. ఇంటి దగ్గర డోర్ దగ్గరే తిరుగుతుంది. పిల్లి వెళ్ళిపోయిందేమో, పాలు తాగేసిందేమో, డోర్ సరిగా వేసేమో లేదో, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళిపోతారేమో, కుక్క ఇంట్లోకి వెళ్ళిపోద్దేమో, ఎవరైనా దొంగడు పడిపోతాడేమో. చూసారు? సభలో కూర్చున్నా, దేవుడి సన్నిధిలో కూర్చున్నా హృదయం మాత్రం ఎక్కడ తిరుగుతుంది? చాలా మంది హృదయం రేపు ప్రయాణం ఉందనుకోండి, ఎప్పుడైపోద్దో సభ, కనీసం 11 గంటలకు అయిపోతే నేను 12 గంటలకు పడుకుంటే 6 గంటలకు లేస్తానా, ట్రైన్ సామర్లకోటలో ఉంటుందా వెళ్ళిపోతుందా? చూసారా? రేపు ప్రయాణం ఉంటే ఈ రోజు నుంచి ఆలోచన. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఏం ఉపయోగం అండి? అదే చెప్తున్నాడు అక్కడ. వినుటకు ప్రజలు తమ మనస్సును నా వాక్యం పైన వాళ్ళు సిద్ధం చేసుకోవటం లేదు. వస్తారు కానీ వినరు. బాడీలు ఉంటాయి, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏమంటే ఈ చెవులోంచి వెళ్తాయి, ఈ చెవులోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకెక్కడ నా మాటలు వాళ్ళు నిలవబడేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్తాడు దేవుడు. ఏమండి, మన సైకాలజీ అంతా దేవుడికి తెలుసండి. మనం ఎందుకు నాశనం అయిపోతామో తెలుసు. పిల్లలం కదండి, మనం వేసే వేషాలన్నీ దేవుడికి తెలుసు, బైబిల్లో రాస్తాడు. మనం చేసేవే బైబిల్లో ఉంటాయి. వాళ్ళు వినడానికి తమ మనసును సిద్ధపరచుకున్నారు గనక వినలేకపోతున్నారు. తర్వాత చూడండి అక్కడ, వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. కావున నేను యెహోవానైన నేను క్రోధముతో నిండాను. ఏముందంట దేవుడికి ఇప్పుడు? ఎవడు బైబిల్లో ఉండన్న వాళ్ళు చేయలేపండి. దేవుడికి క్రోధం ఉంది, నా బైబిల్లో ఉందండి, రాసాడండి దేవుడు. మీ బైబిల్లోనే కదా, మా బైబిల్లో ఉంది. ఉందంటే లేపండి చెయ్యి. ఉందా? అమ్మా స్తోత్రం దేవుడికి. మొత్తం మీద దేవుడికి ఏముంది? లేదా?
ఉంది. ఎవరి మీదకి వస్తుంది అది? ఎవరైతే నా వాక్యమునందు సంతోషించి ఆనందించారో, నా వాక్యం అంటే సంతోషము లేదో, వాళ్ళ మీదకి నేను క్రోధముతో నిండను. ఏమంటే మన మనసులో చెప్తానండి, ఈ జాబితాలోకి మనం వెళ్తాం. ఎలాగ వెళ్తామో చెప్తాను, నిజమో కాదో చెక్ చేసుకోండి. నేను అందరూ అంటాం లేదు, చెక్ చేసుకోమంటున్నాను. అందుకే నాకెందుకు గొడవ, చెక్ చేసుకోండి, మీరైతే సర్దుకోండి. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు అండి మన మనసు ఎలాగ ఉంటుందంటే, ఉదయం ఆరాధనకి వెళ్ళారండి, ప్రార్థనలు చేస్తున్నప్పుడు బాగుంటుంది మనసు, ఎలా కళ్ళు మోస్తారు, ఏదో వినడానికి బాగుంటాయి ప్రార్థనలు. తర్వాత పాటలు పాడతారు, పాటలు పాడుతున్నప్పుడు చక్కగా పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మనకు ఒక అవకాశం వస్తే బాగుంది, మనం ఓ పాట వేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది లోపల. పాటలు పాడడానికి అందరు రెడీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, పాట పాడతారు, వెరీ గుడ్, బాగుంది, అక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత సాక్ష్యాలు వస్తాయి. ఎంత ఇంట్రెస్ట్గా వింటారంటే, ఆ పర్సనల్ విషయాలు మనుషులు చెప్తున్నప్పుడు, రాత్రి నాకు కడుపు నొప్పి వచ్చింది, ఏమన్నా నేను ఆయిల్ రాసుకున్నాను, తర్వాత ప్రార్థన చేసుకున్నాను, తగ్గిపోయింది అనగానే అసలు కన్ను రెప్ప కూడా వేరండి, అలా చూస్తూ ఉంటారు. ఆవిడంకా సాక్ష్యం బాగా విన్నారు సాక్ష్యాలు. తర్వాత ఆరాధన అన్నారు, లేచబెట్టారు, నిలబెట్టారు, ఆరాధన చేయించారు, అక్కడ కూడా ఆనందంగానే ఉన్నారు. ఇక వాక్యం నేర్చుకుందాం అన్నారు పాస్టర్ గారు. ఏమొచ్చింది? వెంటనే తెలియని నీరసం. వాక్యం అట మొదలెడతాడు, ఎటు వెళ్తాడో, ఎక్కడ ఆగుతాడో, ఎప్పుడు ఆపుతాడో, అంతే కదండి. వాక్యం అని ఏమండి, నేను ఫ్యాక్ట్ నేను జరుగుతున్నా చెప్తున్నాను. అప్పటి వరకు మెలకుగా ఉన్న వాళ్ళందరూ ఆయన వాక్యం ఎత్తుకోగానే పడుకుంటారండి చర్చిలోనే. అందుకే ముందుగా ప్రీ ప్లానెడ్గా ఏం చేస్తారంటే, వెళ్ళేటప్పుడే ఎలాగో నిద్రపోవాలంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కనుక ఏం ఎత్తుకుంటారో తెలుసా? ప్లేసు కరెక్ట్గా పైన ఉండాలా. ఏంటది? ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ గాలి తగులుతుంది అనుకోండి, హాయిగా నిద్ర వస్తుంది. అలాగంటే ఆయన ఆమెన్ అనగానే మళ్ళీ అలట్ట ఆమెన్ అయిపోయింది. ఇంకా ఆయన ఏం చెప్పాడో తెలియదు, వీళ్ళు ఏమి విన్నారో తెలియదు. ఎక్కడున్నారు ఇంతసేపు? నిద్రలో కదండి. ఏమంటే ఇప్పుడు వచనం చదువుకోండి. అక్కడ యెహోవా వాక్యమునందు సంతోషింపరు, దానిని తృణీకరిస్తున్నారు, అలాంటి వారి మీద నేను క్రోధముతో ఇప్పుడు ఎవరి మీద కోపం దేవుడికి? ఎవరైతే వాక్యము వినరో, మాకు బైబిల్ క్లాసులు వద్దండి, మాకు వాక్యాలు వద్దండి, మాకు సభలు వద్దండి, అసలు వాక్యం మాకు వద్దండి అంటున్నారా? వచ్చేస్తుంది, రెడీ అవ్వండి. దేవుని క్రోధం, దేవుని కోపం. వాక్యం వద్దా? మరి ఏది బాగు చేస్తుంది? నీ పాపాన్ని నీకు చెప్పేదేంటి? నీ బ్రతుకును బాగు చేసేదేంటి? నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పును ఎత్తి చూపేదేంటి? నేను సన్మార్గంలోకి నడిపించేదేంటి? వాక్యం వద్దా? బాబ్బా. ఇప్పుడు చెప్పనండి, జాగ్రత్తగా వినగా దాని పని చాలా ఈజీ అయిపోయిందండి. దేని పని? అపవాది పని. మనం ఎలాగో వాక్యం వినం, మనం ఎలాగో బైబిల్ చదువుకో, కనుక ఇప్పుడు నా ఇష్టారాజ్యంగా నేను ఏది చెబితే అదే శాసనం, ఇది కాదు బైబిల్ రాదు కదా అని మోసపరచటానికి సంఘాలలో వెలుగుదోత వేషము వేసుకున్న సాతాను దేవుడు చెప్పినవి కాక దానికి ఇష్టం వచ్చినవి, నిన్ను నాశనం చేసేవి చెప్పటం ప్రారంభించింది. ఎలాగుంటాయో చెబుతాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఎత్తుకున్నాను కదా, దేవుడు కేవలం ప్రేమమయుడు, దేవుడు కేవలం దయామయుడు, దేవుడు కేవలం నిన్ను ఆశీర్వదిస్తూ మాత్రమే ఉంటాడని చెప్పింది కదా. ఒక్కసారి రాత్రి బైబిల్ ఓపెన్ చేసి, బైబిల్లో దేవుడు ఆశీర్వాదాల గురించే చెబుతున్నాడా, ఇంకేమైనా ఉంటాయని చెప్పాడా మనుషుల మీదకి? ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ముందు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ఏమంటే 15వ వచనం. ఏమండి 15వ వచనం చూసుకుంటున్నారు అందరూ? చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, యెహోవా ఆజ్ఞలు వినకపోతే, వాక్యము వినకపోతే, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును.
ఏమండి ఈ వచనం కూడా మా బైబిల్లో ఉంది అనవల్ చేయలేపండి. అంటే మీ బైబిల్లో కూడా ఉంది, అయితే ఉందా? అమ్మయ్య, ఎందుకు హాయిగా ఉంటుందంటే శాపాలు ఉన్నాయని ఎవడన్నాడు రా బైబిల్లో అంటున్నాడట ఒక ఆయన. ఇదేంటండి, ఇది బైబిల్లో ఉందండి ఇది. ఇదిగో ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్ సుమా. నేను ఏమండి మాటలతో మాయ చేసి వెళ్ళే టైప్ కాదు, మీరు కరెక్ట్గా వచనాలు చూసుకోండి. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితేనండి అక్కడ ఉంటాయండి మీకు ఆశీర్వాదాలు. నీ పిండి పిసుకు తొట్టే, నీ పొలము, నువ్వు ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు, నువ్వు పంటలోనికి వెళ్ళినప్పుడు, పొలంలోనికి వెళ్ళినప్పుడు నీకు దీవెనలు 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 ఆశీర్వాదాలు అన్నాడు. నిజమే, నువ్వు దేవుడి కొరకు బ్రతికితే దేవుడు శాసనాల ప్రకారం నువ్వు బ్రతుకుంటే నేను దీవిస్తానన్నాడు, నిన్ను కాపాడుతానన్నాడు, నిన్ను రక్షిస్తానన్నాడు. ఇప్పుడు 15వ వచనంలో ఏమన్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన ఏదో నువ్వు ఇలా బ్రతకాలని కొన్ని శాసనాలు రాశాడట, నువ్వు ఎందుకు పుట్టావో రాశాడట, నువ్వు ఎలా బ్రతకాలో రాశాడట, నువ్వు ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టమో బైబిల్లో రాశాడట. అవి నువ్వు చదవవు, వినవు, ఆ వాక్యాల ప్రకారం నువ్వు బ్రతకవు. అలా వినని నాడు, చదవని నాడు, వాక్యం నేర్చుకొని నాడు, ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకని నాడు ఇదిగో ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును. అంటే మనిషి మీదకి దేవుడు వలన దీవెనలు ఆశీర్వచనాలు మాత్రమే కాక ఏం కూడా వస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి. మీకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నుండి 68 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? 68 వచనాలు ఉన్నాయి కదా. ఈ 68 వచనాలలో 14 వచనాలు ఆశీర్వాదాలు అండి. మొదటి నుంచి 14వ వచనం వరకు ఆశీర్వాదాల గురించి చెప్తాడు. ఇప్పుడు 15వ వచనం నుంచి 68వ వచనం చదివేసే వరకు అండి ఏమంటే సుమారు 54 వచనాలు శాపాలు ఉన్నాయి బైబిల్లో. ఎవరు చెప్పలేదు ఇంతకాలం, మనకి చెప్పరు కూడా. ఇవి దాచేస్తారు, ఇవి మూసేస్తారు. దేవుడు నిన్ను దీవిస్తాడంటేనే నువ్వు డబ్బులు ఇస్తావు, దేవుడు నిన్ను కాపాడతాడంటేనే నువ్వు ఏదో ఫేవర్గా ఉంటావు. నీకు నచ్చినవి చెప్పడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. స్వీట్ తీగా ఉండాలి పిల్లోడికి, అలాగే బోధ కూడా నీకు నచ్చినట్టుగా ఉండాలి. శాపం, నేను దేవుడు శపిస్తాడు, నువ్వు బ్రతుకు మార్చుకో అంటే ఎవరు వస్తారు? నువ్వేం చేసినా పర్లేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు, డబ్బులు అడుగుని వచ్చాయంటే వస్తావు నువ్వు. శాపాలు చదువుతారా? ఎవడ నిజంగా చదివితే రాత్రి నిద్రపడ్డదు మీకు. అలాంటి శాపాలు ఉంటాయి ఇందులో. నిన్ను క్షయ రోగంతో మొత్తేస్తానంటాడు, జ్వరంతో నిన్ను మొత్తేస్తానంటాడు, నీ పంటను పురుగులు తినేస్తాయి అంటాడు, భయంకరమైన రోగాలు, ఏమండి భయంకరమైన పుండ్లతో నీకు రోగాలు రప్పిస్తాను అంటాడు. చాలా భయంకరంగా ఉంటాయండి ఇవి. చదువుకోండి తర్వాత. ఏమంటే నేను చెప్పేది ప్రతి మాట జాగ్రత్తగా రాసుకోండి, చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. మీ తండ్రి, మీ దేవుడు మీకు అర్థమవుతాడు, బైబిల్ మీకు అర్థమవుతుంది. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, నా మాటలు నమ్మమని చెప్పను. బైబిల్లో ఉన్న ప్రతి వచనం రాసుకోండి, చదవండి. ఓ మాట అడగనండి ఇక్కడ నేను ఎప్పుడూనండి మనకి ఏమండి 3వ వచనం నుంచి ఆశీర్వాదాలు చెప్తారండి. ఒకసారి చూస్తారా? మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు 3వ వచనం నుంచి ఎంత బాగుంటుందంటే 28:3 చూడండి. నువ్వు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ దుక్కెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు, బయలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అన్ని ఎలాగున్నాయి? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మన చేతికి? జనవరి 1వ తారీఖున వస్తాయి. చూడగానే నువ్వు మురిసిపోతావు. దీవెనలు 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 అనగా నువ్వు మురిసిపోతున్నావు కదా. జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్ ఎప్పుడు కూడా. ఈ దీవెనలు ఎవరి మీదకి వస్తాయి తెలుసా? అటువంటి జాగ్రత్తగా ఇదే దెయ్యం వాళ్ళకి అర్థం అవటం లేదు. ఇదే మనకి ఇష్టం వచ్చినట్టుగా వచనాలను అది మార్చేసింది. ఇంతకీ ఈ 3వ వచనం నుంచి వస్తానన్న ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తాడో తెలుసండి దేవుడు. ఒకసారి 1వ వచనం చదవండి. అక్కడ మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించకున్నాడు. అక్కడ అన్నిటినీ పాటిస్తే ఈ దీవెనలు వస్తాయట. నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ
బాగా ఆలోచించి చెప్పండి ఆన్సరు. ఇశ్రాయేలుకి దేవుడికి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞలా? అంతేనా? ఏమిటి 10 ఆజ్ఞలు రాయడానికి 40 దినాలు ఉన్నాడు ఏకంగా మోసే పర్వతం మీద. 10 ముక్కలు రాయడానికి 40 రోజులు పడుతుందా? నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 4 కాండాలలో ఎన్ని సంగతులు అయితే ఉన్నాయో అవన్నీ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలే. బలులు ఇవ్వాలి, తెలుసు కదా. పాపం చేస్తే ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. అది కూడా ఆజ్ఞనా? ఆజ్ఞ. ఇప్పుడు నీకు ఈ ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు పాపం చేసినప్పుడు నువ్వేమి ఇవ్వాలి చెప్పండి నాకు? ఏమివ్వాలి? మేకలను ఇవ్వాలి, గొర్రెలను ఇవ్వాలి, పక్షులను ఇవ్వాలి. ఇక మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఆ తర్వాత డాక్టర్లుగా ఉద్యోగాలు ఇవి చేసుకోవడానికి ఏముండదు. ఇక అన్నీ ఏం మేపుకోవాలో తెలుసా? గొర్రెల్ని మేకల్ని మేపుకోవాలి. ఎందుకంటే ఆదివారం గుడికి వెళ్ళాలంటే మనం చేసిన పాపాలకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఒక మేక కొనాలంటే బలి ఇవ్వడానికి ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు మీకు? సుమారు 10,000. ఎవడు వారానికి ఎన్ని పాపాలు చేస్తారు మీరు? ఓ 4 చేశారనుకోండి, 4 మేకలు వేయాలి. ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? 40,000. కొనడానికి డబ్బులు ఉన్నాయా? అప్పుడు ఏం చేయాలంటే ఉద్యోగాలు మానేసి మేకలు మేపుకోవాలి. ఎందుకంటే బళ్ళు ఇవ్వాలి కదా. చూసారండి ఎంత మార్చేసిందండి బైబిల్ని. నీవా అవన్నీ? నో. ఒకప్పుడు ఇశ్రాయేలు జాతికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అవన్నీ. నీవు కాదవి, నీకు కాదు సున్నతి, నీవు కాదు దశంభాగాలు, నీవు కావు ఇవన్నీ. ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చినవి. కొత్త నిబంధన చదువు, నీదది, క్రైస్తవుడిది. ఇక్కడ ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నీ వాళ్ళవే, ఇక్కడ ఇవ్వబడిన శాపాలన్నీ కూడా వాళ్ళవే. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆ జనాంగమైనా ఈ జనాంగమైనా దేవుడి మాటను మీరితే వాళ్ళ మీదకి ఖచ్చితంగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఇంకో మాట చూస్తారా? ద్వితీయోపదేశకాండం చూడండి ఎంత బాగుంటుందో. లేవికాండం చూద్దాం, క్షమించండి. లేవికాండం 26వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. లేవికాండం 26వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. లేవికాండము 26వ అధ్యాయము 14 వచ్చును. మీరు నా మాట వినక, ఏమండి 14వ వచనం నుంచి 18వ వచనం వరకు రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ లేవికాండం 26వ అధ్యాయము 14 నుంచి 18 వరకు రాసుకోండి. జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింప చెయ్యునట్టు, ప్రాణమును ఆయాసపరుచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి భయం వేస్తుంది ఈరోజు. ఇటు దేవుడు రోగాలు రప్పిస్తాడు ఆ మనిషి మీదకి. అవును, నువ్వు నా మాట వినకపోతే నీ మీదకి వచ్చేది రోగమే. వచ్చింది 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం. ఏం రోగం? కరోనా. మందులు లేవు, టీకాలు లేవు, అల్లాడిపోయారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు ప్రజలు చచ్చిపోయారు. ఇదే మీరు నా మాట వినకపోతే మరీ భయంకరమైన పాపాలు కదండి. ఏమంటే ప్రపంచం ఎలాగుందండి? పసిపిల్లల్ని అత్యాచారం చేసి చంపేస్తున్నారండి. 9 నెలల పసిగుడ్డు మీద అత్యాచారం అట. 9 నెలల పసిపాపను వదలడు, 90 సంవత్సరాల పెద్దావిడిని వదలడు. ఏమంటే కామంతో రగిలిపోయి అక్క, తమ్ముడు, చెల్లి, అన్న బంధాలు మర్చిపోయి ఏమంటే వ్యభిచారం, విచ్చలవిడి వ్యభిచారం జరుగుతుంటే ఏమంటే భయంకరమైన ఈ సమాజాన్ని చూసి దేవుడు ఏం చేయాలి చెప్పండి? చూయించాడు ఒకసారి కోపం. దెబ్బకి చచ్చారంటే పిట్టలు రాలినట్టు రాలింది ప్రపంచం. కారణం పాపాలు. చెప్తాడు కిందకెళ్ళేసరికి, ఇదిగో నేను ఊరకనే ఎవడి మీద కోపడ్ను, మీరు చేస్తున్న పాపాల వలనే నాకు కోపం వస్తుంది అంటాడు. కిందకి చదవండి, అలా చదువుకుంటారండి. అలా చదువుకుంటూ వస్తే 17వ వచనం, నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని చంపబడేదారు, మీ విరోధులు మిమ్మల్ని ఏలేదారు, మిమ్మల్ని ఎవరినో తరమకపోయినను మీరు పారిపోయేదారు. 18వ వచనం, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్ములను దండించదను. దేనిని బట్టి దండన వచ్చింది? మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించదను. దేవుడు అనే ఆయన నిన్ను కాపాడాడు,
నిన్ను రక్షించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాలు ఎక్కువైపోతే నీ మీద దండన కూడా తెస్తాడు. దేవుని వన్ సైడ్లో చూపించారు. ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు. కోపం లేదా, క్రోధం లేదా, పగ లేదా, నేను నీకు విరోధనవుతాను. చూసారా దేవుడు అండి, నేను విరోధనవుతాను. సౌలుకి విరోధం అయిపోయాడు. చెప్పాడు, ఎవరు, నేను దావీదును అభిషేకించుకున్నాను, నీ పని అయిపోయింది, దిగిపోయావు, సైలెంట్గా ఉండంటే ఎవడు ఉండడు కదా, వెంటాడుతున్నాడు దావీదుని, పగవాడయ్యాడు. చివరికి ఎలాంటి చావు చచ్చాడో మీకు తెలియదు కదండి. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఏంటనుకుంటున్నారు? ప్రేమమయుడే. కానీ ఆయన వాక్యం వినకపోతే, ఆయన ఉద్దేశాలు నీకు అర్థం కాకపోతే, ఆయన బైబిల్ నువ్వు నేర్చుకోకపోతే నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికేస్తావు. ప్రాబ్లం ఏంటంటే ఆ బైబిల్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవటం లేదో, బైబిల్ ఎప్పుడైతే నీకు రాదో, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికేస్తావు. ఆయన ఉద్దేశాలు నీకు తెలియదు. అప్పుడు ఆయన నీకు విరోధం అయిపోతాడు. నా వాక్యం వినని వారి మీద నేను క్రోధంతో ఉన్నాను. కారణం ఏంటంటే వాక్యం వింటే నేను ఎలా బ్రతకమని అర్థమవుతుంది. నువ్వు వాక్యానికే రావు, బైబిలే పట్టించుకోవు, నీ ఇష్ట ప్రకారం బ్రతికేస్తావు. నా కోపానికి నువ్వు గురైపోతున్నావు. అందుకే నేను దేవుడు అండి బైబిల్లో ఏమంటే నిజంగా ఈ బైబిల్లో రాయించేటప్పుడు అండి ఎన్ని చోట్ల రాయించాడు తెలుసండి. దయచేసి నా మాట వినండి, మీరు అంతా నా బైబిల్ నేర్చుకోండి అని మొత్తుకున్నాడండి. బైబిల్లో అందరూ బైబిల్ నేర్చుకోండి, అందరూ బైబిల్ నేర్చుకోండి అని బైబిల్లో ఎన్ని మాటలు రాశాడో తెలుసా? చూస్తారా? కొన్ని మాటలు చూస్తారా? 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూడండి, లేదా ముందు 30వ అధ్యాయం చూసేసినా బాగుంటుంది. 31వ అధ్యాయం చూడండి. ముందు 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం అండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. వాక్యం కోసం పోగు చేయండి అందరినీ. అందులో స్త్రీలు, పిల్లలు, పురుషులు, పరాయి వారు అందరూ ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. అంటే ముందు అసలు అందులో ఏముందో నేర్చుకోవాలి కదా. బ్రతకాలంటే ముందు బైబిల్లో దేవుడు ఏమి రాశాడో నీకు తెలియాలి కదా. అలా బైబిల్ని నేర్చుకోవడానికి, నేర్పించడానికి అందరినీ మీరు పోగు చెయ్యండి. ఇదిగో ఈరోజు వీళ్ళు చేసింది అదే. ఈ సభ పెట్టింది వాళ్ళేదో ప్రయోజనం పొందుకోవడానికి కాదండి. కొద్ది మందినైనా పోగు చేయాలి. కొద్ది మందికైనా దేవుడు తన ఉద్దేశాలు ఏమి రాయించాడో కొన్ని మాటలు ఈ రాత్రి చెప్పించాలి. బైబిల్ అండి ఇది, బైబిల్. అందరూ బైబిల్ నేర్చుకోవాలి. ఏమంటే చివరికి అక్కడ పిల్లల గురించి కూడా రాశాడు చూడండి. పిల్లల గురించి రాశాడు. మన పిల్లలకు వాక్యం వచ్చా చెప్పండి? మన పిల్లలకు వాక్యం వచ్చా? మా పిల్లల్ని నిలువ పెట్టామని కూడా మాకంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ పుస్తకాలన్నీ వరసగా చెప్పేస్తారు, ప్రసంగాలు చేస్తున్నారు పిల్లలు మా దగ్గర. కారణం చిన్ననాటి నుండే సండే స్కూల్లో స్ట్రిక్ట్గా వాళ్ళకి వాక్యం నేర్పిస్తున్నాం. బైబిల్ అండి ఇది, శాసనం. బైబిల్ నేర్చుకోవాలన్నది. 17వ అధ్యాయం కూడా రండి. 17వ అధ్యాయం కూడా చూడండి ఎంత బాగుంటుందో. 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. 17వ అధ్యాయము 19వ వచనం అండి. 17వ అధ్యాయం 19వ వచనం. తన రాజ్యమందు తనను తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతికిన దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చూసారా? బ్రతుకు దినాలన్నీ కూడా ఆ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ చదవాలి. కారణం నా కట్టడలు నీకు తెలియాలి కదా, నేను ఏం రాశానో నీకు తెలియాలి కదా. రాయిసింది తెలియకపోతే నువ్వు మోసపోతావు కదా. ఇప్పుడు చెప్తానండి, ముగింపులోకి వచ్చాను, ముగించేస్తాను. క్రైస్తవులుగా మనం ఎక్కడ మోసపోయామో అన్నీ చెప్పలేనండి. ఒక 2-3 విషయాలు చెప్పి ముగించేస్తానండి. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసండి. క్రైస్తవ్యం అంటే ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? తొలినాళ్లలో పరలోకంలో ఉన్న కన్న తండ్రి మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని పరలోకంలో కన్న తర్వాత
మనకు పిల్లలకు కావాలని కోరికతో ఈ భూమండలాన్ని కట్టి ఈ భూమండలం మీద మొట్టమొదటి మనిషిని చేశాడు. అతని ఆదామును చేసి అవ్వమును చేసి వీళ్ళిద్దరి నుండి తొలి సంతానం కయ్యను, హేబెలు వచ్చాడు, షేతు, ఎనోషు, మహలేలు. ఇలా భూమి మీదకి మనుషులందరినీ ఒకరి తర్వాత ఒకరిని పుట్టించాడండి. పుట్టించిన మనుషులు అందరితోనూ ప్రారంభం నుంచి కూడా వాదిస్తున్నాడు, మీరు నా పిల్లలు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా బ్రతకాలన్న వాదనలోనికి దేవుడు వచ్చాడు. కానీ ఏ తరంలో ఉన్నవాడు కూడా దానిని పట్టించుకోలేదు. దేవుడి మార్గాలను విడిచిపెట్టారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడం ప్రారంభించారు. 6వ అధ్యాయానికి నరులను చేసిన తొలినాళ్ళండి అవి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజలను చూసి రగిలిపోయిన దేవుడు ఆ రోజు నా సమాజాన్ని చూసి ఒక భార్యనిచ్చి ఒక భర్తనిచ్చి చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని ఉండండిరా అంటే ఒక్కొక్కడు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లిళ్ళు చేసుకోవడం ప్రారంభించారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి రగిలిపోయాడు దేవుడు. ఏంట్రా మీ బ్రతుకులు అన్నాడు. ఆ కోపానికి రగిలిపోయిన తండ్రి బ్రతుకు మార్చుకోమని ఒక నీతిమంతుడిని పెట్టి ఆ రోజు చెప్పించాడు. ఒక్కడు మారలేదండి. నోవహు వాడు కట్టించుకున్నాడు, ఆ కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. మిగతా వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీళ్లలో ముంచి చంపాడు. నిజం కాదా ఇది? దేవుడు ప్రేమమేడు అంటే నోవ జలప్రలయంలో చిన్న పిల్లలతో సహా, స్త్రీలతో సహా, పురుషులతో సహా ఆ రోజున నరులందరినీ చంపాడు దేవుడు. ఉగ్రుడవుతాడు బ్రతుకులు నచ్చకపోతే. ఉగ్రరూపం నువ్వు చూడలేవు. ప్రేమ చూపిస్తాడండి, వెనక పడతాడండి. ఎంతకి మారని కఠిన హృదయం అయిపోతానంటే ఆయన తన కోపాన్ని చూపించాడు జలప్రలయంలో. అయిపోయింది. నోవ కుటుంబం నుంచి మరలా ప్రజలు ప్రారంభమయ్యారు. ప్రజలు ప్రారంభమైన తర్వాత ఒక అబ్రహాం దొరికాడు ఆనుముత్యంలాగా. అతడు భక్తిగా ఉన్నాడు, తన తరాన్ని నిలబెట్టాడు. ఇస్సాకు, యాకోబు, అక్కడి నుంచి ఇశ్రాయేల్ జాతి వచ్చింది. ఆ ఇశ్రాయేల్ జాతి యాకోబు వెళ్ళిపోయిన కొద్ది రోజులకే, యోసేపు వెళ్ళిపోయిన కొద్ది రోజులకే దేవుని మర్చిపోయారు. ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. మరలా వాళ్ళ మొరపెట్టగానే 430 సంవత్సరాల తర్వాత మరలా మోషేను పుట్టించుకున్నాడు. అక్కడి నుంచి రక్షించుకున్నాడు, తీసుకొచ్చాడు, పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చాడు. అక్కడైనా శుభ్రంగా బ్రతకండి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఒక్కడు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. మరలా పాపులయ్యారు. దేవుడే ఒక అడుగు తగ్గాడు. ఆజ్ఞలు ఇస్తే పాపులైపోయారు కదా అని ఆ పాపాన్ని కడగడానికి మీరు బలులు ఇవ్వండిరా, బలుడితోనైనా మీ పాపాలు కడుక్కోండిరా అంటే వీళ్ళు ఎలాగా ఫీల్ అయ్యారంటే ఎలాగో పాపం చేస్తే బలు రెడీగా ఉంది కనుక ఇక పాపాల విషయంలో పేట్రేగిపోయారు. వాళ్ళ బ్రతుకంతా పాపాలే. విసిగిపోయాడు. ప్రవక్తలు పంపించాడు. పంపించిన ప్రతి ప్రవక్తని చంపుతున్నారు. విసిగిపోయిన దేవుడు, జాగ్రత్తగా వినండి, విసిగిపోయిన దేవుడు ఇంకొద్దు ఈ మానవ జాతికి ఒక నమస్కారం, ఇక దీన్ని ముగించాలనుకుంటున్నాను, ఈ విశ్వాన్ని నేనే కట్టాను కదా, ఆకాశాన్ని నేలను దీనంతా కూడా లయం చేసేయాలనుకుంటున్నాను. ఇక చివరి అవకాశంగా చివరిదిగా ఒక ప్రయత్నం చేస్తున్నాను. ద్వారా మనతో మాట్లాడిను అంటే ఇప్పుడు మా యేసుక్రీస్తుల వారు భూమి మీద మాట్లాడిన దినాలు ఏ దినాలు చెప్పండి? అంచె దినాలా, చివరి దినాలా? ఇప్పుడు చివరి దినాలలో యేసుక్రీస్తుల వారు వస్తే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన మనమందరం కూడా ఏ దినాల్లో ఉన్నాం చెప్పండి? ఏ దినాల్లో ఉన్నావు? చివరి దినాలలో ఉన్న నీకు, జాగ్రత్తగా వినండి, చివరి దినాలలో ఉన్న నీకు ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడా? ఎవరు చెప్పారు నీకు ఇది? ఎవరు చేశారు ఈ బోధ? నువ్వు ఉన్నదే చివరి దినాలలో. ఇప్పుడు నీకు కావలసింది ఏంటో తెలుసా? నీ ఆత్మకు రక్షణ కావాలి. రేపు యేసుప్రభు వచ్చేస్తే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవాలి. దీనికి నువ్వు సిద్ధపడాలి తప్ప శరీర సంబంధమైన ఆశలతో, శరీర సంబంధమైన వాటితో నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అంటే నీకు ఇంకా వాక్యం అర్థం కాలేదు. ఆత్మను రక్షించేది వాక్యం కనుక ఈ చివరి దినాల లోపు 66 పుస్తకాలు ముగించేసి ఈ 66 పుస్తకాలను మనుషుల చేతుల్లో పెట్టి, నాయన ఒకప్పుడు శరీర సంబంధమైన దీవెనతో తొలినాళ్ళలో పసిపెట్టాలని ఇశ్రాయేలుకి ఆశీర్వాదాలు ఇచ్చాను, ఇప్పుడు నువ్వు చివరి దినాల్లో ఉన్నావు కదా, నీకు నేను ఇస్తాను ఆశీర్వాదాలు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 రాశాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇప్పుడు ఆయన మీకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 1:3 చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, టిక్ చేసుకోండి అక్కడ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. మనకేమిచ్చాడు చెప్పండి? ఇప్పుడు
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కాలం అయిపోయింది. ఎవడు మనకెందుకంటే ఆత్మ సంబంధమైనవి ఇచ్చాడంటే మీరున్నది ఏ కాలంలో? ఇది మీకు అర్థమవుతావు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా జబ్బు చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, చివరి దినాల్లో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ముక్కుగా ఆక్సిజన్ పెట్టారు, ఇంక 3 రోజులు బ్రతుకుతాడు. ఏమంటే ఈ 3 రోజులు చివరి దినాలలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి శరీర సంబంధమైన వ్యాపారం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మాట్లాడారు అనుకోండి, వాడికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? 3 రోజుల్లో పోతాడు. 3 రోజులు పోతాడని వాడి దగ్గరికి వెళ్ళి, ఈ మధ్యకాలంలో కళ్యాణ్ జ్యువెలర్స్లో మంచి ఆఫర్ పెట్టారట, నా బంగారం మీద 50% ఆఫర్ అట, వెళ్ళిపోయి బంగారం కొనుక్కుందామని అడగండి. చచ్చిపోతాడు 3 రోజుల్లో. సెలైన్ బాటిల్ ఇచ్చుకొని మొహాన్ని కొట్టాడండి. 3 రోజుల్లో పోయే నాకెందుకురా బంగారం? ఎవడు 3 రోజుల్లో పోయే నాకెందుకురా వెండి? 3 రోజుల్లో పోయే నాకెందుకురా బంగారం? 3 రోజుల్లో పోయే నాకెందుకు ఆస్తులు, నాకెందుకు డబ్బు, నాకెందుకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అంటాడా? అండా. ఇప్పుడు మనం ఉన్నది ఎవడు? మీకు యేసుక్రీస్తుల వారి గురించి మీకు తెలుసు. ఆయన దినం ఎలాగొస్తుందట? దొంగ వచ్చినట్లుగా వచ్చిన. రేపు 28వ తారీఖు యేసుప్రభు రావడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు, ఈరోజు 27 కదా, రేపు 28 కదా, రేపు రావడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు నువ్వు రెడీ అయిపోయావా పరలోకానికి? నీ బ్రతుకంతా పరలోకం వెళ్ళిపోయి అంత గొప్పగా మారిపోయి ఉందా? నువ్వు పరలోకానికి సిద్ధమా? అంటే ఆత్మేమో ప్రమాదంలో ఉంది, దేవుడి దగ్గరకు వచ్చేమో నువ్వు శరీరం గురించి ఆలోచిస్తున్నావు. ఉద్యోగం అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, చదువు అంటున్నావు, ఇల్లు అంటున్నావు, పొలాలు అంటున్నావు, ఆస్తులు అంటున్నావు, కార్లు అంటున్నావు, బంగ్లాలు అంటున్నావు. మరి రేపు యేసుప్రభు వచ్చేస్తే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం టక రాసుకోండి ముగింపుగా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 21, 22 చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 అండి. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. చూసారు అక్కడ ఏముందో? ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే ఇప్పుడు ఈ చివరి దినాలలో నీ ఆత్మను కాపాడేది ఏంటి చెప్పు? ఇప్పుడు ఈ చివరి దినాలలో నీ ఆత్మను పరలోకానికి చేర్చేది ఏంటి చెప్పు? ఇప్పుడు ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. వాక్యం నీ ఆత్మను రక్షిస్తుంది, వాక్యం నిన్ను పరలోకానికి చేర్చుతుంది. నువ్వేమో ఆ వాక్యం విన్నంటావు, ఆ వాక్యమే నాకు వద్దంటున్నావు. అందుకేనండి మా సభల్లో పాటలు లిమిట్గా ఉంటాయి, ప్రార్థనలు లిమిట్గా ఉంటాయి. ఎక్కువసేపు ఏం వినపడుతుంది చెప్పండి? ఇక్కడ బైబిల్ నేర్చుకున్నాం మేము, బైబిల్లో ఉన్నది చేస్తున్నాం మేము. రక్షించేది, ప్రజలను రక్షించేది వాక్యమైనప్పుడు ఆ వాక్యం కదా అనర్గళంగా ప్రకటింపబడాలి. సభల్లో కానీ, సెమినార్లో కానీ, స్తుతి కూడికల్లో కానీ, ఎవడి ప్రార్థనలో కానీ ఎక్కడైనా అనర్గళంగా ప్రజల మధ్య ప్రకటింపబడవలసింది వాక్యమైనప్పుడు. ఏమంటే ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది? దేనికి పెద్దపీట వేశారు? ఏది ఆత్మను రక్షిస్తుందో అది లేకుండా పోయింది. ఒకవేళ చెప్పినా ఒక్క సైడ్ చెప్పారు, దేవుడు దీవెనలు ఆశీర్వాదాలని. కోపం చెప్పలేదే, నువ్వు చివరి దినాల్లో ఉన్నా అని చెప్పలేదే. యేసుప్రభు రేపు వచ్చేస్తే నీ బ్రతుకు ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు సిద్ధపడని చెప్పలేదే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తప్ప ఈ చివరి దినాల్లో మనకి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవని చెప్పలేదే. ఈ రోజు మనకున్న వాగ్దానం ఒకప్పుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగా దేశం ఇస్తాను, లేదా పొలం ఇస్తాను, ఆస్తి ఇస్తాను, బిడ్డలు ఇస్తాను, ఈ వాగ్దానాలు కాదు ఈ రోజు మనకున్నవి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీకున్న వాగ్దానాలు ఏంటో తెలిసే ఈరోజు? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే ఇప్పుడు నీ వాగ్దానం ఏంటి? జీవ కిరీటం, నిత్య జీవం, పరలోకం. నీ ఆత్మను రక్షించాలి. శరీరం ఏముందండి? 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ దేహం గురించి మన ఆశలన్నీ మన జీవితాన్ని అంతా దాని వైపు మళ్లించారు ప్రభు పేరు చెప్పి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? ఆత్మ ఏ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. నేనన్న మాట కదండి. యోహాను 6:63లో, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో అది యేసు ప్రభు పలికిన మాటది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అయిపోయే శరీరం గురించి దేవుని నమ్మమని
నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసింది సాతాను తన బోధకులతో, తన సేవకులతో, తన వెలుగుదోత వేషం వేసిన వారితో నీకు ఈ బోధలు చేసింది. ఆత్మ నిత్యము ఉంటుంది. ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఆత్మ దేవుళ్ళలోంచి విడిపోయిన భాగం, అది రక్షించబడాలని యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి నీ పాపాలన్నీ కడిగేసి మిమ్మల్ని రక్షిస్తాను, పరలోకం తీసుకెళ్ళిపోతాను మీ ఆత్మను అంటుంటే శరీర సంబంధమైన బోధలతో ముంచెత్తింది ఈరోజు సైతాను. మీ దగ్గరికి వస్తుందని ప్రారంభంలో ఎందుకు ఎత్తుకున్నాను, మీ దగ్గరికి వస్తుంది. అది బైబిల్లో ఉన్న బోధ ఒకటి, అది మీకు చేసే బోధ ఒకటి. ఇంకా మనం శరీరం అనగా ఎవరి లోకంలో ఏదో కావాలని మీరు కోరుకుంటున్నారా? మనల్ని ఏమన్నాడు తెలుసండి దేవుడు? బలహీనులు అంటాడు బైబిల్లో. అది చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. చూసారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడూ శరీర సంబంధులుగానే ఉండిపోయారు కదా. ఈ లోకమే అంటున్నారు కదా. ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు, సంపదలు, ఆరోగ్యాలు, శరీరం 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 ఈ శరీర సంబంధులు కదా. మీతో నేను ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా చెప్పగలుగుతాను? మీరు అసలు ఆ స్టేజ్కి రాలేదు కదా. ఇంకా ఎంత బాగా మాట్లాడుతుందండి వాక్యం అర్థమైతే జీవితాలు మారిపోతాయి. వాక్యం అర్థమైపోతే మన చేస్తున్న తప్పు మనకు అర్థమైపోద్ది. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. చూడండి ఎందుకు చెప్తారు చూడండి. కిందకి వెళ్ళేసరికి శరీర సంబంధులైన మనుషులమే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితేనే గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులయ్యుండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇంకా శరీరమేనా? 60-70 ఏళ్ల తర్వాత నీ కళ్ళ ముందు వెళ్ళిపోతుంది కదా. రోజుకు ఒక శవం ఊర్లో లేస్తుంది కదా. అతను బ్రతికాడే, సంపాదించాడే, కార్లలో తిరిగాడే, డబ్బు సంపాదించుకున్నాడే, అన్ని ఇంట్లో విడిచిపెట్టి ఒట్టి చేతులతో శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు. అని శరీరాన్ని చూసిన తర్వాత కూడా నువ్వు ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన నీకు రానప్పుడు, నువ్వు శరీర సంబంధిగానే ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు అలా పసిపెట్టగా ఉండిపోయావా? పసిపెట్టవా? ఇంకా దేవుళ్ళో ఎదగలేదా? ఇంకా ఆత్మ సంబంధమైన ఆలోచనలకు రాలేదా? నేను పరలోకం వెళ్ళిపోవాలన్న ఆలోచనకు రాలేదా? అక్కడికి వెళ్ళాలంటే వాక్యం నేర్చుకోవాలి అని, అక్కడికి వెళ్ళాలి అంటే ప్రభువులో బ్రతకాలి అని, అక్కడికి వెళ్ళాలి అంటే ప్రభువులో పని చెయ్యాలి అని ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలు బైబిల్లో ఉన్నవి ఎవరో నీకు నేర్పలేదా? నేను మిమ్మల్ని పాలతో పెంచాను. పాలే. ఇంకా మీరు అన్నం తింటం లేదంటే బలమైన వచనాలు, బలమైన ఆజ్ఞలు, బలమైన సంగతులు ఇంకా బైబిల్లోంచి మీకు ఇంకా రాలేదు. ఇంకా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. పసిపిల్లలు ఇంకా మీరు ఆత్మ సంబంధులకు ఎప్పుడు మారుతారు? ఎవరు రాశాడండి బైబిల్? కొలసి పత్రిక చూసేస్తారా? పక్కనే కొలసి పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసుప్రభు. మీ యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు కదా. మీరు ఆయనతో కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తీసం తీసుకున్న వారైతే మీరు అటు చూడండి. నేను పరలోకం వెళ్ళిపోవాలండి, ఈ లోకం నాకు వద్దండి. ఏ భక్తుడు ఈ లోకాన్ని కోరుకోలేదే? ఒక మోషేకు ఆ రోజున్న ఐగుప్తు సింహాసనం ఇస్తాను, రాజ్యం ఇస్తానంటే మోషే ఏమన్నాడు? అల్పకాలము పాపభోగములు అనుభవించట కంటే ఇదిగో నా ప్రజలతో నేను ఏమనుభవిస్తాను? శ్రమలు అనుభవిస్తాను. నాకెందుకు సింహాసనం, నాకెందుకు ఐగుప్తుతనం అన్నాడు. మరి నువ్వెందుకు అలా అనలేకపోతున్నావు? ఈ లోకం నాకు వద్దని. ఒక అబ్రహాంకి పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని ఇస్తే అక్కడ గుడారాలు వేసుకుని బ్రతికి ఇదిగో నాకు పరలోకం కావాలి, పరసంబంధమైన దేశం నాకు కావాలి, ఈ దేశం నాకు వద్దని పరలోకాన్ని వెతికాడే అబ్రహాము. నువ్వేంటి అలాగ అనలేకపోతున్నావు? మనం అంటాం. ఎప్పుడంటారు చెప్పండి? మేము పరదేశంలో అని ఎప్పుడు అంటారు? పరదేశంలో యాత్రికులమని ఎప్పుడు అంటారు చెప్పండి? మనిషి చచ్చిపోయిన తర్వాత అంటాడు. ఆల్రెడీ యాత్ర అయిపోయింది, యాత్ర అయిపోయిన దగ్గర పాట పాడుతున్నాడు, నువ్వు పరదేశం అని, యాత్రికుడు అని. ఆ పాట గుళ్ళో పాడుకుంటే వాడు బాగుపడు.
ఆ పాట గుళ్ళో పాడుకుంటే వాడు అర్థం అవును, అమ్మో నేను పరలోకం వెళ్ళాలి కదండి, ఈ లోకం నాది కదండి అని. ఏమంటే ఆడు బ్రతుకు మార్చుకునేవాడేమో, ఆడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఒట్టి శవం ఇక్కడ ఉంది, ఆ శవం దగ్గర పాట పాడుతున్నారు, పరదేశులము మనము యాత్రికులమని. ఏమండి అబ్రహాం గారు, పేతురు గారు, యాకోబు గారు, భక్తులు అందరూ చచ్చిపోయిన తర్వాత పాడలేదు ఈ పాట. బ్రతికొండగా ఈ నిజాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఈ లోకం మాది కాదు, ఈ 60-70 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి ఈ లోకం మాకొద్దు, మాకేం కావాలో తెలుసా? పరలోకం కావాలి, పునాదులుగా ఆ పట్టణం కావాలి, మాకు అది కావాలి తప్ప యేసు ప్రభు రెండో రాకల్లో లయమైపోయి ఆకాశము కరిగిపోయి ఈ భూమి వికటమైన వేండ్రంతో ఏమండి లేమిలో కరిగిపోయే ఈ పంచభూతాలు, ఈ భూమి నాకెందుకు ఇది అన్నారు. ఆలోచించుకోండి, క్రైస్తవుడు అంటే ఏంటో. చివరి దినాల్లో ఉన్న నువ్వు ప్రభు రాకడ కోసం నీ ఆత్మను సిద్ధం చేసుకుని పరలోకం కోసం సిద్ధపడు. అలా నువ్వు సిద్ధపడాలి అంటే బాగా బైబిల్ నేర్చుకో. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సును పెట్టుకొనకూడి. అక్కడే ఉంది, కంటిన్యూషన్ చదవండి, మళ్ళీ మిస్ అయిపోతారు. అది పైన 2వ వచనం చదువుతున్నారు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకోకండి. ఆస్తి, ఇల్లు, పొలాలు ఇవేవి మిమ్మల్ని కాపాడవు. మిమ్మల్ని కాపాడేది ఏంటని చదువుకున్నారు ఇందాక? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎక్కడ వాక్యం చెప్తున్నారో అక్కడికి పరుగున వెళ్ళిపోండి. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది చివరి మాటలో. ఎక్కడ సత్య సంబంధమైన వాక్యం చెప్తున్నారో పరుగున అక్కడికి వెళ్ళండి. మీ పిల్లలను తీసుకుని వెళ్ళండి, మీ భర్తలను తీసుకుని వెళ్ళండి, మీ భార్యలను తీసుకుని వెళ్ళండి, మీ కుటుంబాలను తీసుకుని వెళ్ళండి. వాక్యం, సత్య సంబంధమైన వాక్యం ఎక్కడ చెప్పబడుతుంటే అక్కడ కూర్చోండి, వెళ్ళి వాక్యం నేర్చుకోండి. ఆ చెప్పుతున్న ఆ వాక్యానికి అక్కడ జరుగుతున్న ఖర్చుకు ఒక 500-1000 రూపాయలు మాది కూడా ఇవ్వండి బ్రదర్. మేము కూడా సువార్త పనులు యాజకులం అవుతాము, మేము కూడా సువార్త పనులు పాత్రలుగా మారిపోతామని మీ సహాయాన్ని వాళ్ళకి ఇవ్వండి. సువార్త పని చేయండి, వాక్యం దగ్గరికి వెళ్ళండి, మీరు వాక్యం నేర్చుకోండి, వాక్యం చెప్తాను, వాళ్ళకి సహకారులుగా మారండి. పరలోకానికి సిద్ధపడండి తప్ప ఆశీర్వాదాలన్న మాయలో మీ జీవితాలను ముంచుకొని 60-70 ఏళ్ళుండే ఈ చిన్న జీవితం కోసం ప్రభువుని నమ్మి మీ ఆత్మను నరకానికి పంపేసుకోకండి. 1 కొరింథీ 15:19 ఏమంటాడు తెలుసా? చివరి మాట 1 కొరింథీ 15:19. 1 కొరింథీ 15:19 చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము, చూసారా, ఈ జీవితకాలం మట్టుకే. ఎంత బాగా రాసిడండి బైబిల్. ఇదిగో ఈ 60-70 ఏళ్ల మట్టుకే ప్రభుని నమ్ముతావా? రోగం కోసమో, ఉద్యోగం కోసమో, చదువు కోసమో, పెళ్లి కోసమో, ఎవడ కోట్ల సమస్యల కోసమో, వీటి కోసమో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు. పరలోకం వద్దా? పాపాలు కడుక్కోవా? ఆత్మను రక్షించుకోవా? యేసుప్రభు రెండో రాకడికి సిద్ధపడవా? పరలోకానికి వెళ్ళి యుగాలు అక్కడ బ్రతుకుపోవా? 60-70 ఏళ్ళుండే ఈ చిన్న జీవితం మాయలో నిన్ను ఉంచేశారా బోధలతో? ఈ జీవితకాలం మట్టుకే నమ్ముతారా ప్రభుని? మీకు మాట అడుగుతానండి, జాగ్రత్తగా నేను అడుగుతున్నది ఏమంటే కరెక్టో కాదు నాకు ఆలోచించి చెప్పండి. మత్తయి సువార్త ప్రారంభిస్తున్నాను, ప్రకటన గ్రంథం వరకు అడుగుతున్నాను. కొత్త నిబంధన మత్తయి సువార్తలో యేసుప్రభు కనపడ్డాడు. యేసుప్రభుకి ఏమైనా ఆశీర్వాదాలు ఉన్నాయా? యేసుప్రభుకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? యేసుప్రభు భూమి మీద ధనవంతుడా, పేదవాడా? పేదవాడు. తర్వాత వచ్చిన అపోస్తులు ఎవరు చెప్పండి? నేను మాట అడుగుతానండి. ఎప్పుడో 2000 సంవత్సరాల దగ్గర ఉన్న మనల్ని దేవుడు ఆ ధనవంతులు చేస్తాడని మనం ఆశతో ఉంటే, ఆయన వెనకాలే తిరిగిన 12 మందిని ఏమైనా ధనవంతులు చేశాడా? బిల్గేట్ని చేసాడా? వాళ్ళ 12 మందిని రతన్ టాటాలను చేసాడా? మన్మోహన్ సింగ్లకు మార్చేశాడా? సోనియా గాంధీ గారిలో మార్చేశాడా? ఎవరిని? వెనకాల ఉన్న 12 మందిని ఇలాగేమైనా మార్చాడా? వాళ్ళని మార్చినప్పుడు నిన్నెందుకు మారుస్తాడంటే నువ్వెందుకు నమ్ముతున్నావు? వాళ్ళకి ఏమి ఇచ్చాడో తెలుసా? మనం బైబిల్ చదువుకోలేదండి, అందుకే మోసపోయాం. వాళ్ళకి ఏమి ఇచ్చాడో తెలుసా? 17వ అధ్యాయం చదువుకోండి. యోహాను సువార్త 17-14 చదువుకుంటే, దేవా ఇదిగో ఇంతకాలం వీళ్ళు నా వెనకాల తిరిగారు కదా, ఈ 3.5 సంవత్సరాలు నేను చేస్తున్న ప్రతి సేవలోనూ నా వెనకాల ఉన్నారు కదా వీళ్ళు. ఇంతకీ 3.5 సంవత్సరాలు తిరిగితే యేసుప్రభు వెనకాల యేసుప్రభు శిష్యులకి ఇచ్చింది ఏంటి చెప్పండి? ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యమే ఆస్త. అవును, వాక్యం ఎందుకు ఆస్తి అంటే వాక్యము ఆత్మను రక్షిస్తుంది. డబ్బు ఏమైనా నిన్ను కాపాడుతుందా? ధనం ఏమైనా నిన్ను డబ్బు లేక చచ్చిపోయాడా? డబ్బు ప్రాణాన్ని కాపాడలేదే, డబ్బు ఆత్మను రక్షించలేదే. వాక్యం రక్షిస్తుంది కనుక ఇదిగో శిష్యులైన వాళ్ళతో చెప్తున్నాడు, ప్రభా నేను వీరికి నీ రక్షించాలనుకున్నాను కనుక వాక్యం ఇచ్చాను. ఇదిగో ఈ రోజు ఈ కుటుంబం ఇక్కడ ఉన్న ఈ కుటుంబ సభ పెట్టింది కదా, మీకు వాక్యం నేర్పుతుంది. ఎందుకో తెలుసండి?
మీకు వాక్యం నేర్పితే, మీరు వాక్యాన్ని నమ్మితే మీ ఆత్మ రక్షించబడుతుంది. చూసారా, బైబిల్కు మా సేవ ఎంత బాగా సరిపోతుందో చూడండి. మేమేమి తాయిలాలు ప్రకటించమండి, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని మాయకబుర్లు చెప్పం. మా దగ్గరికి రండి, వాక్యం నేర్పిస్తాం. యేసుప్రభు వాక్యమే ఇచ్చాడు, మేము వాక్యమే ఇస్తాం. కారణం, యేసుప్రభు ఆత్మలు రక్షించాలనుకున్నాడు, మేము కూడా ఆత్మలనే రక్షించాలనుకుంటున్నాం. నీ ఆత్మ రక్షించబడాలి అంటే నీకు కావలసింది వాక్యం. ఆలోచించుకోండి.